రైతు భరోసా నిధులను రికార్డు స్థాయిలో విడుదల చేసేందుకు ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో తన ప్రాంతంలో హింసకు తావులేదని స్పష్టం చేశారు. విభేదాలుంటే అధిష్టానం చూసుకుంటుందని, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, అమరావతి టైగర్ దామన్నా, అమరావతి టైగర్ దామన్నా, గుజరాత్ టైగర్ సర్వోత్తం రెడ్డి గారి నాయకత్వం, గుజరాత్ టైగర్ సర్వోత్తం రెడ్డి గారి నాయకత్వం, గుజరాత్ పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం, గుజరాత్ పోతు భాస్కర్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అన్న ఇటు చూడండి. జై కాంగ్రెస్, దూరంగా తీస్తే అందరూ వస్తారే. ఖాతాలలో 7,500 కోట్లు విడుదలైనాయి. తుంగతుర్తి విషయానికి వచ్చినప్పుడు అక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో మండల పార్టీ అధ్యక్షుల విషయంలో గౌరవ పార్లమెంట్ సభ్యుడు రాసిన లేఖ నా దృష్టికి వచ్చింది. వారు కూడా నాతోటి మాట్లాడినారు. దాన్ని సంప్రదింపుల ద్వారా తీసుకెళ్తామని చెప్పి గౌరవ ఎంపీ గారు చెప్పినారు. జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారి కూడా వారి దృష్టిలో కూడా ఈ విషయం ఉన్నది. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా వారు అందుబాటులో లేరు, వారు వేరే ప్రాంతంలో ఉన్నారు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. వారు వచ్చిన తర్వాత నాకు తెలిసి అందరినీ కూర్చోబెట్టి చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినయే. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా ఈ విధంగా భావ స్వేచ్ఛ, భాష స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది చేపట్టి కొందరు వారికి అనుకూలంగా నిర్ణయాలు నిరసన తెలపడం, దాని తగ్గట్టే కాంగ్రెస్ పార్టీ కూడా అందరితోటి చర్చలు చేసి దీన్ని సామరస్యంగా తప్పకుండా ఒక మంచి సొల్యూషన్ తీసుకొస్తారని నేను భావిస్తున్నాను. విషయం మీద కానీ ఒకవేళ ఇబ్బంది అయినప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకో రకమైన వాళ్ళ అభిప్రాయం మేరకు నిర్ణయం రానప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో హింసకు తావులేదు. ఇక్కడ నా సూర్యాపేటలో కానీ తుంగతుర్తిలో కానీ నా ప్రాంతంలో, ఇది నా ప్రాంతం అని పనిచేసుకుంటాను. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా హింసని ప్రేరేపించే శక్తులను మేము ప్రోత్సహించేది లేదు. ఆ విధంగా ఎవరైనా చేస్తే తప్పు, వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ఎవరైనా చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా నేను కూడా జిల్లా అధ్యక్షుల వారికి, పిసిసి ప్రెసిడెంట్ వారికి నివేదిస్తే అట్లాంటి వ్యక్తులు కనుక కాంగ్రెస్ పార్టీలు ఉంటే వారి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తప్పకుండా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను.